వెల్కమ్ టు కెనీ మెడికల్ బ్లాగ్స్. ఈరోజు మనం గుండెపోటు గురించి తెలుసుకుందాం. అది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందాం. మొదటిగా శరీర భాగాలకి గుండె నుంచి రక్తం సరఫరా అవుతుంది. కానీ గుండెకి రక్తం సరఫరా అవ్వాలంటే కొరోనరీ ఆర్టరీలు అనేవి ఉంటాయి, ధమనులు, మంచి రక్తం ప్రవహించేవి. సో వాటి వల్ల గుండె ఉండే కండరాలకి అవి చేరడం వల్ల అది కొట్టుకోవడం అనేది ప్రారంభిస్తుంది. సో ఒకవేళ అవి మూసుకుపోయినా లేదంటే అవి సన్నగా అయిపోయినా దాని నుంచి రక్తం గుండె కండరాలకు ప్రవహించదు. సో అందువల్ల గుండెపోటు వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఛాతీ నొప్పి మరియు నీరసంగా ఉండడము, అలాగే చెమటలు పట్టడము, ఛాతీ నుంచి దవడ వరకు ఇంకా ఛాతీ వెనుక భాగంలో భరించలేనంత నొప్పి రావడము జరుగుతుంది. సో అందరిలో ఇలాంటి లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు, అన్ని లక్షణాలు అందరిలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా ఒకటి లక్షణం ఉన్నా సరిపోతుంది. లేదంటే కొంతమందిలో లక్షణాలు లేకుండా అయినా వాళ్ళకి గుండె నొప్పి అనేది వస్తుంది, లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. సో అలాంటివి జరిగినప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే, సో ఉదాహరణకి మన తోటి వ్యక్తికి, మనతో ఉన్న వ్యక్తికి ఒకరికి వచ్చింది అనుకుందాం. సో వాళ్ళు ఉన్నట్టుండి పడిపోయినారనుకోండి, మొదటగా వాళ్ళని రెస్పాండ్ అవుతున్నారో లేదా చూడాలి. ఓకే, ఎలా చూడాలి? వాళ్ళని ఇట్లా గట్టిగా తట్టాలి. తట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఛాతీ నొప్పి వస్తుందన్న విషయం మనకు తెలియదు. సో వాళ్ళని అడగాలి. చెమటలు పడుతున్నాయంటే మనం గమనించవచ్చు ఆ విషయం. బట్ ఛాతీ నొప్పి గురించి, ఇంకా వాళ్ళకి ఏదైనా అలసటగా ఉందా, నీరసంగా ఉందా అనే విషయం గురించి మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇది ఏంటంటే రెస్పాండ్ అయ్యే వ్యక్తిలో ఉన్నటువంటివి. సో ఒకవేళ ఎవరైనా రెస్పాండ్ అవ్వలేనప్పుడు మనం వాళ్ళకి పల్స్ చెక్ చేయాలి. కెరోటిడ్ పల్స్ అంటారు. గుండె నుంచి బ్రెయిన్ కి రక్తం, మంచి రక్తం ప్రవహించేది అనమాట, కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. సో వాటిని ఈ 3 వేళ్లతో, ఇక్కడ గొంతు ఉంది కదా, దీనికి ఇరువైపులా మనం చెక్ చేయొచ్చు. సో అది చెక్ చేసినప్పుడు అది కొట్టుకుంటుందంటే వాళ్ళకి బ్రెయిన్ కి సరఫరా అవుతుందని. అలాంటి సమయంలో మనం సిపిఆర్ చేయకూడదు. ఇంకొక విషయం, దాంతోపాటు కెరోటిడ్ ఆర్టరీ పల్స్ చెక్ చేయడంతో పాటు వాళ్ళు శ్వాస తీసుకుంటున్నారా లేదా అనే విషయం కూడా తెలుసుకోవాలి. సో పైన లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలగవచ్చు వాళ్ళకి. గుండె మీద భరించలేనంత ఏదో బరువు ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళకి. సో ఇవన్నీ అందులో ఉండే లక్షణాలు అన్నమాట. సో ఇప్పుడు రెస్పాండ్ అవ్వని వ్యక్తికి ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈలోపు మన పక్కన ఎవరైనా ఇంకొక వ్యక్తి ఉన్నారంటే వారి సహాయం తీసుకొని అంబులెన్స్కు కాల్ చేపియాలి వాళ్ళతోని. మన ఇండియన్ నెంబర్ అయితే 108. ఎక్కడున్నా, ఏ రాష్ట్రమైనా కూడా 108 ఇదే నెంబర్కి కాల్ చేసి అంబులెన్స్ని రమ్మని చెప్పాలి, మనం ఏ ప్రదేశంలో అయితే ఉన్నామో. సో అది వచ్చేలోపు మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి సిపిఆర్ ఇవ్వడం వల్ల. సో ఈ సిపిఆర్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, సో గుండె నుంచి మంచి రక్తము బ్రెయిన్కి వెళ్ళడం ఆగిపోయిందంటే బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గుండె నొప్పి వచ్చిన 2 లేదా 3 నిమిషాల లోపే మనం చేసేయాలి. అంతకు మించి సమయం మనం వృధా చేసినామంటే ఆ వ్యక్తి ప్రాణాలు మనం రక్షించలేకపోయినట్టే. సో అందుకోసమనే ఇమీడియట్ రెస్పాన్స్ అవ్వండి ఎవరికైనా ఇలా జరిగినప్పుడు. సో ఇప్పుడు సిపిఆర్ ఎట్లా చేయాలి అనేది తెలుసుకుందాము. ఎన్నిసార్లు చేయాలి అనేది. సిపిఆర్ ఇచ్చేటప్పుడు కంప్రెషన్స్ అంటాము, అంటే ఒత్తాలన్నమాట. ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది తెలుసుకుందాం. సిపిఆర్ అంటే ఏం లేదు, కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటారు. సో దీంట్లో ముఖ్యంగా సాధారణ వ్యక్తికి, అడల్ట్ యుక్త వయసులో ఉన్నవారికి అయితే 30 సార్లు, ప్రతి 30 సార్లకి 2 సార్లు శ్వాస ఇవ్వాలి. నోరు నుంచి నోరుకి శ్వాస ఇవ్వాలి. సో ఇలా 2 వేలు పెట్టుకొని మనం శ్వాస ఇవ్వాలి. 30 సార్లు నొక్కాలి. ఇంకొక వ్యక్తితో మనం శ్వాస ఇప్పించాలి. ఇవన్నీ ఒకే సమయంలో జరిగిపోతూ ఉండాలి. సో ఇంకొకటి, 1 నిమిషానికి వచ్చేసి 100 నుంచి 120 సార్లు మనం ఆయనకి కంప్రెషన్స్ ఇవ్వాలి. యుక్త వయసులో ఉన్న వారికి అయితే మనం చేతితో ఇవ్వచ్చు. చిన్న పిల్లలు అయితే మనం ఈ 2 ఫింగర్స్తో కానీ లేదంటే బొటన వేళ్లతో కానీ ఇక్కడ ఛాతీ మధ్య భాగంలో నొక్కి మనం కంప్రెషన్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు సిపిఆర్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఇక్కడ ఇది మన హస్తంలో ఉండే ఈ భాగంతో వాళ్ళకి ఈ 2 ఇవి ఉన్నాయి కదా నిపుల్స్. సో వీటన్నిటికీ మధ్య భాగంలో ఇక్కడ మన 2 చేతులతో ఇక్కడ 2 చేతులతో ఇక్కడ నొక్కాలి.
సో ఎలాగంటే మనం నొక్కే సమయంలో ఈ మోచే ఉంది కదా, సో దీన్ని మనం ఇట్లా బెండ్ చేయొద్దు. ఎందుకంటే దానికి కావాల్సినంత ఒత్తిడి పడదు దీని మీద. సో మనం వీటన్నిటిని ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఇంకొకటి, మనం చేసే సమయంలో ఇక్కడి నుంచి రావాలి ఆ బరువు అనేది, ఇక్కడి నుంచి మన నడుము నుంచి బరువు పడాలి, పైన ఇట్లా ఇట్లా చేయకూడదు అసలు. సో ఇక్కడ చూపించిన వీడియోలో విధంగా చేయాలి. అలాగే మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉండే చేయలేకపోతున్నారంటే వేరే వాళ్ళ సాయం తీసుకొని వాళ్ళని ఇదే చేయమని చెప్పండి, మీరు శ్వాస ఇవ్వండి. అట్లా అంబులెన్స్ వచ్చే వరకు ఇలా ఒకరు తర్వాత ఒకరు మార్చి వాళ్ళకి కంప్రెషన్స్ ఇస్తూ శ్వాస ఇస్తూ చేయాలి. అలాగే మనం కంప్రెషన్ ఇచ్చేటప్పుడు అది మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దాని స్థానానికి మళ్ళీ దాని స్థితికి రీకాయిల్ అంటారు, దాని స్థితికి చేరే గ్యాప్ ఇవ్వాలి మనం. ఎందుకంటే అది హాఫ్ ఇచ్చినామంటే దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. దీనికంటే ముందుగా మనం సిపిఆర్ చేసే ముందు సీన్ సేఫ్టీ చూసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది, లేదా ఒక వ్యక్తి పడిపోయిన చోట ఆ ప్రదేశంలో కరెంట్ తీగలు ఏవైనా ఉన్నాయంటే వాటిని ఒక కర్ర సాయంతో అక్కడి నుంచి తీసేయాలి. ఆ వ్యక్తిని చదునైన ప్రదేశంలో పడుకోబెట్టాలి. కుర్చీల మీద కూర్చోబెట్టి చేయకూడదు. ఏదైనా పరుపు మెత్తని ఉన్న చోట వాళ్ళు పడుకోబెట్టి కూడా చేయకూడదు. వాళ్ళని చదునుగా పడుకోబెట్టిన ప్రదేశం చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనం చేసే సిపిఆర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం పనికొచ్చే రీతిలో ఉంటుంది. నివారణ చర్యలు అంటే అది రాకుండా ముందుగానే మనం ఎలా నివారించవచ్చు? మనం తీసుకునే ఆహారం మైదా. ఈ రోజుల్లో చూస్తూనే ఉంటాం, చాలామంది మైదాతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను తినడం. అది తినడానికి చాలా నోటికి రుచిగా ఉంటాయి, బట్ ఆరోగ్యానికి మాత్రం అంత మంచిది కాదు అవి. సో వాటిని మనం దూరంగా ఉంచాలి. అలాగే వ్యాయామం, రోజుకి కొంత సమయమైనా వ్యాయామం చేయాలి. తిన్న తర్వాత వెంటనే నిద్రపోవద్దు. రాత్రి సమయంలో ముఖ్యంగా ఎక్కువ ఆహారం తినేసి వెంటనే పడుకోవద్దు. కొంత సమయం వాకింగ్ చేయాలి, నడవాలి. కనీసం మనం పడుకునే దానికి 1 గంట ముందర రాత్రి భోజనం చేయాలి. సో అలాగే పొగ త్రాగడం. కొంతమంది అనుకుంటుంటారు పొగ త్రాగడం వల్ల ఏముండదు అని చెప్పి. పొగ త్రాగడం వల్ల ఊపిరితిత్తులకు ఉంటుంది, కానీ గుండెకేమీ గుండెకి ఏమీ ఇబ్బంది ఉండదు, దానివల్ల ఏమీ సమస్య రాదు అని అనుకుంటుంటారు. బట్ ముఖ్యంగా ఈ గుండెపోటుకి పొగ త్రాగడం అనేది ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనం పొగ త్రాగుతాం, అది ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్లోకి వెళ్తుంది. సో లంగ్స్లో ఏం జరుగుతుంది? మన గుండెలో నుంచి వచ్చే చెడు రక్తము ఊపిరితిత్తుల్లోకి పోయి ఊపిరితిత్తుల్లో ఆక్సిజనేట్ అయ్యి అది మళ్ళీ గుండెలోకి వచ్చి గుండె నుంచి మిగతా భాగాలకి సరఫరా అవుతుంది మంచి రక్తం. సో అప్పుడు ఊపిరితిత్తుల్లో చెడు రక్తం ఊపిరితిత్తుల్లోకి పోయి అక్కడ మొత్తం మంచి రక్తంగా మారుతుందంటే దానికి కారణం ఊపిరితిత్తులే కదా. సో మనం తీసుకున్న పొగాకు ఊపిరితిత్తుల్లో ఉంది అంటే, సో దానివల్ల కూడా ఇలా రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది. సో పొగ త్రాగడం మానేయాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారు రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఇంకొక విషయం, ఇలా గుండెపోటు వచ్చినప్పుడు దగ్గరలో ఏదైనా ల్యాబ్ కానీ ఏదైనా ఉంటే వెళ్ళి వెంటనే ఈసీజీ చేయించుకోవాలి, లేదా 2D ఎకో అయినా చేయించుకోవాలి. మీకు తెలిసిన డాక్టర్ గారికి కానీ మీకు తెలిసిన ఎవరైనా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవారికైనా కానీ షేర్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవడం ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈసీజీ, గుండెపోటు తగ్గిన తర్వాత ఈసీజీ కానీ 2D ఎకో కానీ చేపిస్తే మనకి ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే అది ఆ సమస్య వచ్చినప్పుడు మనం చేపిస్తేనే సరైన ఫలితం వస్తుంది మనకి. అంటే ప్రాబ్లం ఉన్నట్టు వస్తుంది. సో అందుకోసమనే గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే అతనికి దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఒకవేళ హాస్పిటల్ దగ్గర ఉంటే. లేకపోతే అంబులెన్స్కి కాల్ చేసి అది వచ్చేలోపు సిపిఆర్ చేయాలి. సో వీటన్నిటిని చేయడం వల్ల మనం ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. అలాగే కెన్నీ మెడికల్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.